ఈ రోజున దేవుని యొక్క లేఖనాలు ఈ అంత్య దినాల్లో, కడవరి దినాల్లో, అపాయకరమైన దినాల్లో, ఈ భ్రష్ట లోకంలో ఇటువంటి దినాల్లో మనం ఎలా జీవించాలి, ఒక విశ్వాసం ఎలా బ్రతకాలి, ఒక దేవుని బిడ్డగా ఈ లోకంలో మనం జీవిస్తున్నప్పుడు, లోకంలో ప్రత్యేకించుకుని జీవిస్తున్నప్పుడు మనము ఏ విధంగా మన జీవితాన్ని ముందుకు కొనసాగించాలి, దేవుని బిడ్డలు ఎలా బ్రతకాలో దేవుని లేఖనాలు స్పష్టంగా తెలియజేస్తున్నాయి. దేవుని వాక్యము మనల్ని ఉపదేశంలోకి నడిపించేది. ఈ ఉపదేశం మన జీవితాల్లో మనల్ని సరిచేయటం మాత్రమే కాకుండా, దేవునికి దగ్గరగా మనల్ని నడిపించడం మాత్రమే కాకుండా, దేవుని ఆశీర్వాదాలు మెండుగా పొందుకునేటువంటి వారుగా దేవుని వాక్యం చేస్తుంది. యవనస్తులకు ఎటువంటి వాక్యం కావాలో, ఎటువంటి వాక్యం ద్వారా వారు సరిచేయబడతారో, యవన కాలంలో వస్తున్న శోధనలు ఎలాంటివో, వాటి నుంచి ఎలా తప్పించుకోవాలో, వాటిని ఎలా అధిగమించాలో దేవుని వాక్యంలో సూచనలు, సలహాలు, సజెషన్స్, హెచ్చరికలు ఉన్నాయి. అదే రీతిగా భార్య ఎలా ఉండాలి, గుణవతైన భార్య ఎలా ఉండాలి, ఒక భర్త తన యొక్క విధులు ఎలా ఉండాలి, పిల్లల్ని ఎలా పెంచాలి, అదే రీతిగా వృద్ధులు ఎలా ఉండాలి, యవనస్తులు ఎలా ఉండాలి. ఒక రకంగా చెప్పాలంటే అంతమందికి కూడా అందరికీ కూడా కొన్ని సూచనలు, సలహాలు, కొన్ని హెచ్చరికలు దేవుని వాక్యం చేసింది. అందులో బట్టే దేవుని వాక్యము దేని యందు ఉత్తమమైనటువంటిది. దేవుని వాక్యము ప్రయోజనకరమైనది అంటాడు. దేనికి ప్రయోజనకరమైందంటే తప్పు దిద్దటానికి, మనల్ని కరెక్ట్ చేయడానికి, హెచ్చరించడానికి, నీతి యందు శిక్ష చేయడానికి, మనం పురుకొల్పడానికి, మనం హెచ్చరించడానికి, మనకు ప్రోత్సాహపరచడానికి దేవుని వాక్యం ప్రయోజనకరమైంది అంటాడు. అందులో బట్టి దేవుని వాక్యాన్ని శ్రద్ధగా మనం విందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15 నుంచి 18 వచనాలు వాక్యం. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభువు యొక్క చిత్తమేమిటో గ్రహించుకొనుడి. మరియు మద్యముతో మత్తులై ఉండకుడి. దానిలో దుర్వ్యాపారము కలదు. అయితే ఆత్మపూర్ణులై ఉండుడి. ఇక్కడ అపోస్తలుడైన పౌలు ఎఫెసీ సంఘానికి రాస్తూ, మీరున్నటువంటి దినాలు చెడ్డ దినాలు, మీరున్నటువంటి దినాలు అపాయకరమైన దినాలు, మీరు నివసిస్తున్నటువంటి ఈ యొక్క కాలము, ఈ యొక్క సమయము దుర్దినములు అని చెబుతూ, దినములు చెడ్డవు గనుక అని మాట్లాడుతున్నాడు. దినములు చెడ్డవి అంటే దాని అర్థము ఈ దినం మంచిది, ఈ దినం చెడ్డది కాదు. ఈరోజు మంగళవారం మంచిది కాదు, ప్రయాణాలు చేయకూడదు. ఈరోజు సోమవారం మంచిది, ఈ దినం మంచిది. ఈరోజున ఎన్ని పెళ్ళిళ్ళు మంచి దినం అనే చేస్తున్నారు కదండి. ఈరోజు మంచి దినం, సుముహూర్తం, దుర్ముహూర్తం దాటిపోయిన తర్వాత పెళ్లి చేసామండి, ఇద్దరు జ్యోతిష్యాలు చూసి పెళ్లి చేసామండి, ఇద్దరు యొక్క తిథులు, రాసులు అన్నీ చూసి పెళ్లి చేసాం. మరి ఎందుకు డైవర్స్ రేట్లు పెరిగిపోతున్నాయి, ఎందుకు పెళ్ళిళ్ళు పెటాకులు అయిపోతున్నాయి అంటే ఆలోచన చేయండి. సో వైవాహిక జీవితాలు, వివాహ బంధాలు జ్యోతిష్యాన్ని బట్టి, తిథులు, రాసులను బట్టి కాదు. వారి మధ్య సమాధాన బంధం పడకపోతే, లేదా వారిద్దరి మధ్య యేసుక్రీస్తు ప్రభుని సమాధాన బంధం పడకపోతే, మూడో పేటగా దేవుడు లేకపోతే నువ్వు ఎన్ని పేటలు వేసినా ఎన్ని విడిపోతాయి. కానీ ఏ కుటుంబాల్లో అయితే దేవునికి, ఏ కుటుంబాలు అయితే క్రీస్తుకి ప్రాధాన్యతనిస్తారో వారి కుటుంబాలు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ఉంటాయి. దినములు చెడ్డవు గనుక సమయాన్ని పోనేవిక. ఈరోజు మనందరం కూడా అంత్య దినాల్లో ఉన్నాం, కడవరి దినాల్లో ఉన్నాం, అపాయకరమైన దినాల్లో ఉన్నాం. యేసు ప్రభు వారు ఆయన రాకడి గుర్తులు ఏమైతే చెప్పాడో ఆ రాకడి గుర్తులన్నీ నెరవేర్చబడుతున్నాయి. అంత్య దినాల్లోనట ప్రజలట ప్రేమహీనులుగా మారిపోతారట. అంటే వారి మధ్య ప్రేమ బంధం అనేటువంటిది ఉండదు. కుమారులు తల్లిదండ్రులను ప్రేమించలేరు, తల్లిదండ్రులు కుమారులను, కుమార్తెలను ప్రేమించలేరు. భయంకరమైన ప్రేమహీనత అంత్య దినాల్లో కనబడుతుందట. అక్రమ విస్తరించు చేత ప్రేమ చల్లారిపోతుంది. ఈరోజున మనుషుల్లో ప్రేమ చల్లారిపోవడానికి కారణం ఏంటి తెలుసా? అక్రమ జీవితాలు, క్రమమైనటువంటి జీవితం లేదు. నా ఇష్టం అండి, నేను ఇలాగే బతుకుతాను, నా ఇష్టం, ఒకటి కాదా 10 పెళ్ళిళ్ళు చేసుకుంటాను అని ఇష్టానుసారంగా జీవించడం. నా శరీరం, నా జీవితం, నా డబ్బు, నా ఇష్టం, నేను తాగుతాను, తిరుగుతాను, తింటాను, కొడతాను, జైల్లోకి వెళ్తాను, అది నా లైఫ్, నా ఇష్టం. ఇది అక్రమం కాదా? మనిషి క్రమంగా జీవించొద్దా? అక్రమం చేయవాళ్ళారా నా యుద్ధ నుంచి పొండి అన్నాడు. క్రమం ఉంది, దేవుని వాక్యంలో క్రమం ఉంది. క్రమబద్ధీకరంగా జీవించాలి. యవనస్తుని రోజున పట్టుకోగలుగుతున్నావండి? ఏం బాబు అలా తిరుగుతున్నావే, రాత్రి ఎంత అయింది? రాత్రి 2 అయింది. ఇంకేంటి బాబు రోడ్ల మీద తిరుగుతున్నావు అంటే, ఇది నా ఇష్టం అండి, మీరెవరు అడగడానికి? తండ్రి చెప్పాడు అనుకోండి, నానా కంఠం వరకే మీ పని,
కన్న తర్వాత మా లైఫ్ మా ఇష్టం. ఒకవేళ ఇంట్లో ఉండమంటావా, బయట పోమంటావా? తండ్రిని కొట్టేటువంటి కుమారులు లేరా? తల్లిని దూషించేటువంటి కుమార్తెలు లేరా? నా ఇష్టం ఇది, నా లైఫ్ నా ఇష్టం, నేను తిరుగుతాను, ఎవరితో అన్నా తిరుగుతాను, ఏదైనా చేస్తాను, నా ఇష్టం అని మాట్లాడుతున్నటువంటి సమాజంలో మనలేమా? అక్రమం విస్తరించు చేత ప్రేమ చల్లారిపోతుంది. దేవుని వాక్యానికి లోబట్టం అని, దేవుని వాక్యానికి విధేయ చూపించడం అని కానీ, నిజంగా సంఘ నాయకుడికి సేవకుడికి విధేయ చూపించడం అనేటువంటి అంశాలు మనకు కనపట్ల. మీరుంటున్న దినాలు అపాయకరమైన దినాలు. అంత్య దినాల్లో భ్రష్ట లోకంలో మనం ఉన్నాం. అంత్య దినాలు ఎలా ఉంటాయని దేవుడు చెప్పాడు తెలుసండి. నోవహు దినాలని ఉదాహరణగా పెట్టాడు. నోవహు దినాలు ఎలా ఉన్నాయంటే ప్రజలు తినుచు త్రాగుచు పెండ్లాడుచు పెండ్లి గీయబడుచు ఉన్నారట. అంతలోనే జలప్రళయం వారి మీదకి వచ్చింది. అదే రీతిగా సొదొమ గొమొర్రా లాంటి దినాలు అన్నాడు, అపాయకరమైన దినాలు. అంత్య దినాలు ఎలా ఉంటాయి అంటే సొదొమ గొమొర్రా అనే ప్రాంతంలో భయంకరమైనటువంటి పాపం పెరిగిపోయింది. నిజంగా ఆనాటి సమాజం ఎలా ఉన్నారంటే వాయు వరుసలు లేనిటువంటి అక్రమ జీవితాన్ని జీవిస్తున్నారు. దేవుడు అంటే కనీసం భయం లేదు. దేవుడు అనేటువంటి వాడు ఉన్నాడు, ఆయన మాపై శిక్ష విధిస్తాడు. నీతి, న్యాయం, ధర్మము, ప్రేమ, సంతోషం, నిజంగా దైవిక భీతిని కలిగి ఉండాలనేటువంటి ఆలోచన మనుషులు కోల్పోయారు. దేవుడు చూశాడు ఈ ప్రజలను ఆయన కలుగు చేసినందుకు ఆయన సంతాపం ఉంది. ఆకాశం నుంచి అగ్ని గంధకాలు కురిపించాడు ఆయన. సొదొమ గొమొర్రా ప్రజలకి అనేక సందర్భాల్లో సేవకులను పంపించి వారి యొక్క దుర్గతి గురించి, వారి యొక్క ప్రమాదం గడియల గురించి చెప్పింపు చేశారు, కానీ వారు వినలా. తద్వారా దేవుడు ఆకాశం నుంచి అగ్ని గంధకాలను కురిపించాడు. నేటి సమాజంలో కూడా భయంకరమైన పాపం అండి. శృతి మించినటువంటి లైంగిక పాపాలు ఈ రోజున మనుషుల్లో మనం చూస్తున్నాం. విపరీతమైన ధోరణులు మనం చూస్తున్నాం. కాబట్టి ఈ దినాల్లో ఈ భ్రష్టమైన లోకంలో దేవుని బిడ్డలుగా మనం ఎలా జీవించాలి అని అపోస్తలుడైన పౌలు ఎఫెసీ సంఘానికి చెప్తున్నాడు 5వ అధ్యాయంలో. దినములు చెడ్డవు గనుక సమయమును పోనివ్వక. 5 ప్రాముఖ్యమైన విషయాలు అపోస్తలుడైన పౌలు సంఘానికి, దేవుని బిడ్డలకు చెప్తా ఉన్నాడు. దినములు చెడ్డవు కనుక మీరు ఏం చేయవద్దు, సమయంను పోనివ్వక సద్వినియోగపరచుకోండి. యూటిలైజ్ ద టైం ప్రాపర్లీ, డోంట్ వేస్ట్ యువర్ టైం. నీ సమయాన్ని వ్యర్థం చేసుకోవద్దు. నా ప్రియ దైవజనాంగమా, సమయమును పోనివ్వక సద్వినియోగపరచుకోండి అన్నాడు. ఈరోజున సమయాన్ని మనం పోనిచ్చేటువంటి వారుగా ఉండటానికి వీల్లేదు. సమయం చాలా విలువైనది. సో ఒకసారి సమయం కనుక మన జీవితంలోంచి పోతే మరలా తిరిగి వస్తుందా? కెన్ యూ బ్రింగ్ ఎస్టర్డే ఇన్ యువర్ లైఫ్? మరలా నిన్నటి దినాన్ని మరలా ఈ రోజున తీసుకురాగలవా? కొన్ని సందర్భాల్లో అనిపిస్తుంది. స్కూల్ పిల్లలందరూ స్కూల్కి వెళ్ళిపోతున్నప్పుడు, నిజంగా స్కూల్ టైంలో ఉన్నప్పుడు ఎప్పుడు ఈ స్కూల్ వదిలేస్తామని అనిపించేది. ఎప్పుడు 10th క్లాస్ అయిపోద్దా కాలేజ్కి వెళ్ళిపోతాం అనిపించేది. కానీ ఇప్పుడు అనిపిస్తుంది, నాకు మరలా స్కూల్ డేస్ వస్తే ఎంత బాగున్నాం. స్కూల్కి మళ్ళీ బ్యాగ్ తగిలించుకుని సైకిల్ మీద వెళ్ళి నిజంగా చక్కగా స్కూల్ డేస్లోకి వెళ్తే ఎంత బాగుంది అనిపిస్తుంది. వస్తుందా మళ్ళీ వెళ్ళగలనా స్కూల్కి? కాలేజ్ డేస్కి వెళ్ళాలనిపిస్తుంది, కానీ వెళ్ళగలనా? ఇది మన జీవితంలో పోయినటువంటి ఆ సమయం మరలా తిరిగి రాదు. నేను చాలా సందర్భాల్లో చెప్తున్నాను, 3 అంశాలు మరలా తిరిగి రావటం మన జీవితంలో. ఒకటి, పోయిన సమయం మరలా తిరిగి రాదు. 2023ని మరలా మనము బ్యాక్ చేయలేం, మరలా వెళ్ళలేం, మరలా ఆ సమయాన్ని తీసుకురాలేం. అదే రీతిగా మన జీవితంలో పోయిన సమయం తిరిగి రాదు. రెండోదిగా పోయిన ప్రాణం తిరిగి రాదు. ఏంటది? చాలామంది ఊరికి ఆత్మహత్య చేసేసుకుంటాను అనుకుంటారు. ఆత్మహత్య చేసుకున్న తర్వాత నరకాగ్ని గుండంలో కాలుతున్నప్పుడు అయ్యో అనవసరంగా ఆత్మహత్య చేసుకున్నాను బాధపడతారు. అర్థమవుతుందా? పోయిన ప్రాణం కూడా తిరిగి రాదు. కొంతమంది సరదాగా తల్లిదండ్రులను భయపెట్టడం కొరకు చాలామంది ఊరేసుకున్న వాళ్ళు నాకు తెలుసు. తీరా పోసుకుని ఊరేసుకున్న తర్వాత ఊరి బిగిసిపోయింది, చచ్చిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎవరిని భయపెట్టడానికి? అమ్మ, జీవితంతో ఆటలాడొద్దు, అర్థమైందా? కొన్నిసార్లు ఇరుక్కుపోతావు, జాగ్రత్త. సో మూడోది ఏంటంటే, పోయిన అవకాశం మరలా తిరిగి రాదు. కోల్పోయిన అవకాశం కూడా తిరిగి రాదు. అందరూ పెట్టే ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినం. ఒక్కసారి ప్రభు యందు విశ్వాసం ఉంచేటువంటి అవకాశాన్ని పోగొట్టుకున్నట్లయితే, రక్షణ పొందడానికి నువ్వు వాయిదాలు వేస్తున్నట్లయితే, దేవుని కోసం నువ్వు వాడబడ్డానికి, దేవుని కోసం పనిచేయడానికి నువ్వు వాయిదాలు వేస్తున్నట్లయితే అవకాశం మళ్ళా నీకు రాకపోవచ్చు. అర్థమవుతుందా? దేవుడు నీకు అవకాశాన్ని ఇస్తున్నాడు అంటే, ఒకవేళ దాన్ని దుర్వినియోగపరుచుకుంటే, నీ పరిచర్య చేయను అని ఒకవేళ దుర్వినియోగపరుచుకుంటే, దేవుడు నిన్ను తీసి వేరే ఒకరిని పెడతాడు ఆ ప్రాంతంలో. అందరూ బట్టి డోంట్ మిస్యూటిలైజ్ యువర్ ఆపర్చునిటీ. వన్స్ ఆపర్చునిటీ విల్ బి గాన్ ఇన్ యువర్ లైఫ్, ఇట్ విల్ నెవర్ కమ్ బ్యాక్. ఎప్పుడు నీ జీవితంలో మరలా అది తిరిగి రాదు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. సమయాన్ని పోనివ్వక. సమయం గురించి దేవుని లేఖనం చాలా విషయాలు చెప్తుంది. జెఫన్యా గ్రంథం
2వ అధ్యాయం 1వ వచనం చదువుకుందాం. సిగ్గుమాలిన జనులారా కూడి రండి, పొట్టు గాలికి ఎగురునట్లు సమయము గతించుచున్నది. ఎలా గతించున్నదట సమయం? పొట్టు గాలికి ఎగురునట్లు సమయం గతించున్నది. సో సమయం చాలా వేగంగా వెళ్ళిపోతా ఉంది. ఆ తర్వాత ఇంకొక మాట కూడా మీకు జ్ఞాపకం చేస్తున్నాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 17వ వచనం కూడా చూద్దాం. కన్నీళ్లు విడిచి దానికోసము శ్రద్ధతో వెదికినను మారు మనసు పొందని అవకాశము దొరకక విసర్జింపబడినని మీరు ఎరుగుదురు. ఇక్కడ హెబ్రీ గ్రంథకర్త ఏశావుని జ్ఞాపకం చేస్తున్నాడు. ఏశావు తన జీవితంలో ఒక్క పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వ హక్కును అమ్ముకున్నటువంటి వాడు, భ్రష్టుడు. నూతన నిబంధనలో హెబ్రీ గ్రంథకర్త మాట్లాడుతున్నాడు. ఆ తర్వాత ఆశీర్వాదం పొందడానికి వచ్చాడట. అసలు ఇలాంటి వాడు ఆశీర్వాదం పొందడానికి యోగ్యుడు కాదు. అందులో బట్టే దేవుడు ఏశావుని ప్రక్కన పెట్టి యాకోబుకి దేవుని ఆశీర్వాదాన్ని ఇచ్చినట్లుగా మనం ఆలోచన చేస్తాం. ఏశావు ఎందుకు దీవెన పొందుకోలేకపోయాడు అని అంటే, ఏశావు శాపాన్ని పొందుకోవడానికి అర్హుడు. ఎందుకంటే ఏశావు ఒక్క పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వ హక్కుని అమ్ముకున్న భ్రష్టుడు. అందుని బట్టి ఆశీర్వాదాలు దేవుడు అతని మీద కృమ్మరించబడనివ్వలేదు. ప్రైజ్ గాడ్. అర్థమైందా మీకు? కాబట్టి ఏశావు లాంటి వ్యక్తి మరలా ఆశీర్వాదం కొరకు వచ్చాడట. కానీ టైంకి వచ్చాడా? టైంకి రాలా. ఆశీర్వాదాలన్నీ యాకోబు మీద ప్రకటించిన తర్వాత వచ్చాడు. అందుని బట్టే ఇక్కడ చెప్తా ఉన్నాడు, ఆశీర్వాదం కొరకు ఆ తర్వాత వచ్చినప్పటికీ ఏశావు ఆశీర్వాదాన్ని పొందుకోలేకపోయాడు. సమయం అయిపోయిన తర్వాత వస్తే ప్రయోజనం లేదండి. సమయం ఉన్నప్పుడే రావాలి. మీకు తెలుసండి, మీరు 2 గంటల వాకింగ్ చెప్పండి, అది పనిచేయదు. కానీ ఒక పావు గంట, ఒక 10 నిమిషాలు, ఒక చెడు వార్త మిమ్మల్ని పాడు చేసే మాట ఎక్కువగా పనిచేస్తుంది. దుష్ట సాంగత్యం మంచి నడవడిని ఏం చేస్తుంది? చెరుపుతుంది. దైవజనుడు ఎంత వాకింగ్ చెప్పినా ఇది పనిచేయదు. పక్కన ఎవడో ఉంటాడు, వాడు చిన్న పిరికి మందో చాలా లోకసమైన మాట పలుకుతాడు, అది నీలో బాగా పనిచేస్తుంది. దేవుడు ఆదామవ్వలతో చాలా విస్తారంగా మాట్లాడుతున్నాడు. ప్రతిరోజు సాయంత్రం వాక్యాన్ని చెప్తున్నాడు, ఎలా జీవించాలో చెప్తున్నాడు. అవి పనిచేయలా. కొత్తగా ఒక సర్పం వచ్చింది. సో కుయుక్తి గల సర్పం వచ్చింది. ఇది నిజమా ఉంది. ఏముంది? ఏమంటే ఎంతకాలం దేవాదేవుడు వారిని నడిపిస్తున్నాడు, వారితో సహవాసం చేస్తున్నాడు. దేవుని మాటలు నిజమా? ఇది నిజం అనుకుంటున్నావా? డూ యూ థింక్ దట్ ఇట్ ఈస్ ట్రూ? ఈవ్, డూ యూ థింక్ దట్ ఈస్ ట్రూ? ఇది నిజమని అనుకుంటున్నావా? ప్రభు ఏం చెప్పాడు మీకు? ఆ పండు తినము నిత్యముగా చచ్చదు అని చెప్పాడు. సర్పమా? లేదు, మీరు చావనే చావరు, మీరు చావకపోగా మీరు దేవుళ్ళ అయిపోతారని చెప్పి అబద్ధం చెప్పాడు, మోసం చేశాడు, ఆ పండును తినిపించాడు. ఈరోజు దుష్ట సాంగత్యం మంచి నడవడిని చేస్తుంది, చెరుపుతుంది. నా ప్రియదేవ జనాంగమా, ఈరోజున ఒక్కసారి సమయం అయిపోయిన తదుపరి పరలోక ద్వారాలు మూయబడినప్పుడు నీవు ఎంత గొల్లు పెట్టినా సరే ఆ పరలోక ద్వారాలు తెరవబడవు. అవకాశాలు అనేవి అయిపోయిన తర్వాత మరలా అవకాశం నీకు ఇవ్వబడదు. ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినం. నేను ఒక వ్యక్తి గురించి నేను చదివాను. ఆ వ్యక్తి పేరు పాల్ వాకర్. ఆ వ్యక్తి వాస్తవానికి 2013 సంవత్సరం నవంబర్ 30వ తారీఖున అత్యంత భయంకరంగా ఆ వ్యక్తి మరణిస్తాడండి. ఒక హీరో. ఒక రకంగా చెప్పాలంటే ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ సిరీస్ అని మనం గమనిస్తే అమెరికాలో కాలిఫోర్నియాలో చాలా చాలా ఫేమస్ వెబ్ సిరీస్ అని చెప్పొచ్చు, చాలా మూవీస్ అండి. ఆ మూవీస్లో కొన్ని రోజుల పాటు హీరోగా ఉన్నటువంటి ఈ వ్యక్తి పాల్ వాకర్ చాలా అందగాడు, చాలా మంచి శరీర దారుఢ్యం కలిగినటువంటి వాడు, మంచి నటనా శైలి కలిగినటువంటి ఈ పాల్ వాకర్ తను జీవిస్తున్నప్పుడు ఒక దైవజనుడు అతని దగ్గరికి వెళ్ళాడు కాలిఫోర్నియాలో. వెళ్ళి, పాల్ వాకర్, నీ జీవితాన్ని ప్రభుకి ఇవ్వాలి, నువ్వు నటుడివే కావచ్చు, చాలా అందచందాలు కలిగినటువంటి వాడివే కావచ్చు, నీ దగ్గర కోట్ల ఆస్తిపాస్తులు ఉండొచ్చు, నీ దగ్గర ప్రపంచంలో విలువైన కార్లు నీ దగ్గర ఉండొచ్చు, స్పోర్ట్స్ కార్లు బాగా మెయింటైన్ చేస్తాడు, నీ జీవితాన్ని ప్రభుకి ఇవ్వాలి, ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినం, నీ జీవితాన్ని ప్రభుకి ఇవ్వాలి అని చెప్తానట. ఈ పాల్ వాకర్ అన్నాడట, నాకేం తక్కువని ప్రభువుని నమ్ముకోవాలి, నాకేం తక్కువని ప్రభుని వెంబడించాలి, నాకున్న ఆస్తిపాస్తులు, నాకున్నటువంటి ఫేమ్, నాకున్నటువంటి రిచెస్, నాకున్న హౌసెస్, నా కార్లు, ఇన్నున్నప్పుడు ప్రభుని ఎందుకు నేను నమ్ముకోవాలి అన్నప్పుడు దైవసేవకుడు చెప్పాడట, రేపేమి సంభవించో నీకు తెలియదు పాల్ వాకర్, నువ్వు నటుడివే కావచ్చు కానీ నీ ప్రాణం దేవుని చేతిలో ఉంది, రేపేమి సంభవించో నీకు తెలియదు, అందుని బట్టి సమయం ఉన్నప్పుడు నీ జీవితాన్ని ఇవ్వి, నిత్యత్వంలో నరకాన్ని తప్పించుకో, పరలోక రాజ్యానికి చేరు అని రక్షణ సువార్త చెప్తే పాల్ వాకర్ని దాన్ని రిజెక్ట్ చేశాడట. నాకు అక్కర్లా, ఐ డోంట్ నీడ్ యూ జీసస్, నీ యేసు నాకు అక్కర్లా, ఐ డోంట్ నీడ్ ఎనీ సాల్వేషన్, నాకు రక్షణ అక్కర్లేదు, నాకు డబ్బే ప్రాముఖ్యం.
ఎందుకు నమ్ముకోవాలని చెప్పినటువంటి పాల్ వాకర్ అది చెప్పినటువంటి ఆ స్వార్థ చెప్పినటువంటి కొన్ని రోజులకే ఒక భయంకరమైన కార్ యాక్సిడెంట్లో అతను వెళ్తున్నటువంటి కార్ చాలా స్పీడ్గా వెళ్తూ ఉంది. ఆ కార్ ఎప్పుడైతే యాక్సిడెంట్ అయిందో కార్ బర్న్ అయిపోయిందండి. కారు మంటలు వచ్చేసి లోపల ఉండిపోయాడు ఈ వ్యక్తి. నిజంగా ఒక మసి బొగ్గు అయిపోయాడండి. నిజంగా అతని యొక్క అవయవాలు కూడా ఒకరి నుంచి ఎవరు బూడిదైపోయిన పరిస్థితిలోకి వెళ్ళిపోయాడు. ప్రపంచం అంతా కూడా దేవాదేవుడు చివరి అవకాశాన్ని ఆ వ్యక్తికి ఇచ్చాడు రక్షణ పొందటానికి. ఒక దేవుని సేవకుడిని అతని దగ్గర నడిపించి చివరి వర్తమానంగా నువ్వు రక్షణ పొందయ్యా, నీ జీవితంలో అవి శాశ్వతకాలు ఉండేటువంటివి కావు. నీ ధనము, నీ అందము, నీ ప్రాణము, నీ రిచెస్, నీ రెప్యుటేషన్, నీ యొక్క మూవీలు, నీ కార్లు, నీ బంగ్లాలు అవి శాశ్వతకాలు ఉండేటువంటివి కాదు. నువ్వు దేవుని హృదయాన్ని అర్పించు, నీ జీవితాన్ని ప్రభువుకు అప్పగించు, రక్షణ పొందు, ఆత్మరక్షణ పొందానంటే ఆ వ్యక్తి జార విడుచుకున్నాడు అనుకుని ఉంటాడు. పోలే మూవీలన్నీ అయిపోయిన తర్వాత చక్కగా నేను ముసలితనంలోకి వచ్చేసిన తర్వాత ఇంకా మూవీ ఆఫర్స్ అంతా పోయిన తర్వాత నమ్ముకుంటానులే. ఈ యవన కాలంలో అట్ ద ఏజ్ ఆఫ్ 40 అతడు 40 ఇయర్స్లో ఉన్నాడు. అతడు పుట్టినటువంటి 40 ఇయర్స్ అండి. 40 ఇయర్స్ అతనికి కరెక్ట్గా 40 ఇయర్స్ ఏజ్లో ఆ వ్యక్తి మరణించాడు. ఒక మాట చెప్పనా, రేపేమి సంభవించిందో నీకు నాకు తెలుసా? పోనీ నెక్స్ట్ అవర్ ఏం సంభవిస్తుందో మనకు తెలుసా? పోనీ నెక్స్ట్ ఇయర్ ఏం జరుగుతుందో మనకు తెలుసా? మనం అనుకుంటున్నాం సో January 1 వచ్చేస్తుంది, చక్కగా నేను 2025 చాలా గ్రాండ్గా నేను ఎంటర్ అయిపోతాను 2025 అని అనుకుంటున్నాం. కానీ మరి ఈరోజు రాత్రి ఏం జరుగుతుందో మనకు తెలుసా? రేపు మనకి ఏం జరుగుతుందో తెలుసా? ఎప్పుడు మన యొక్క శరీరంలోంచి ప్రాణం వెడిలిపోద్దో మనకు తెలుసా? ఈరోజు ఇదే భయం గుప్పిట్లో ఉన్నారండి అనేక మంది డాక్టర్లు సైతం. మనం వేసుకున్న కోవిషీల్డ్ కావచ్చు, ఆ తర్వాత కోవాక్సిన్ ఇవైతే ఉన్నాయో ఆ సైడ్ ఎఫెక్ట్స్ వల్ల చాలా గుండె రోగాలు, లేకపోతే ఒక రకంగా చెప్పాలంటే హార్ట్ అటాక్స్, ఆ యొక్క హార్ట్ కొలాప్స్ అయిపోవటం, హార్ట్ అటాక్స్ వస్తూ ఉన్నాయి. సో చాలా సైడ్ ఎఫెక్ట్స్ మనం కలుగున్నాయి. ఈరోజు మనం చూస్తున్న వార్తాపత్రికల్లో ఎక్కడ కూడా క్షేమ సమాచారం కనపట్ల. వార్తలు చూడాలంటే భయం వేస్తుంది. వార్తల్లో ఉన్నటువంటి ఆ పరిస్థితులు చూస్తున్నప్పుడు, ప్రపంచ పరిస్థితులు చూస్తున్నప్పుడు భయం వేస్తుంది. నిజమే, మనుషుని యొక్క ప్రాణం చాలా అల్పం అయిపోతూ ఉంది. జీవితం ఎంతో అల్పం. ఒక మాట నేను చెప్పినటువంటి సైన్స్ పెరిగిపోతూ ఉంది, టెక్నాలజీ పెరిగిపోతూ ఉంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనం చూస్తున్నాం, ఇప్పుడు రోబోటిక్స్ మనం చూస్తున్నాం. నిజంగా ప్రపంచంలో కొన్ని విమానాలు రాబోతున్నాయి. జస్ట్ 15 minutesలో భారతదేశం నుంచి అమెరికాకి వెళ్ళిపోయేటువంటి ఫ్లైట్స్ రాబోతున్నాయి, సూపర్సోనిక్ ఫ్లైట్స్. రోజు టెక్నాలజీ పెరిగిపోతుంది, కానీ మానవుని జీవితానికి ఉన్నటువంటి ఆ పరిమాణం తగ్గిపోతూ ఉంది. అన్సర్టనిటీ. మెడికల్ సైన్సెస్ పెరిగిపోతున్నాయి, కానీ క్యాన్సర్ నిలుపు చేయగలుగుతున్నాయా? మనిషిలో రోగాలు ఏమన్నా ఆపగలుగుతున్నాయి ఇంత టెక్నాలజీ? మనిషి ప్రాణాన్ని మనిషి ప్రాణం తీసేస్తున్నాయి. ఈ రోజున చాలా కాలుష్యం. ఫార్మాసిటికల్ కంపెనీస్ ఈ రోజున ఎక్కువగా వచ్చేస్తున్నాయి. ఆ ఫార్మాసిటికల్ కంపెనీస్ వచ్చిన వ్యర్థ పదార్థాలు ఎక్కువ క్యాన్సర్కి దారితీస్తున్నాయి. ఈ యొక్క వైజాగ్లో కావచ్చు, హైదరాబాద్లో అనేక మంది క్యాన్సర్ రోగులు ఉన్నారు. ఎందుకంటే మన వాతావరణంలో ఉన్న ఆ యొక్క వాయు కాలుష్యాన్ని బట్టి, వాతావరణంలో ఆ యొక్క కర్మాగారాలు విడిచిపెడుతున్నటువంటి ఆ యొక్క చెడు విషపూరితమైనటువంటి ఆ యొక్క విష పదార్థాల ద్వారా ఎక్కువ మంది క్యాన్సర్ వస్తూ ఉంది. భద్రత ఏది? దాన్ని గురించి తెలిసినప్పటికీ కూడా గవర్నమెంట్ వారు వాటిని ఎంకరేజ్ చేస్తున్నారు. వారికి పార్టీ ఫండ్ ఇస్తారని, వారికి జేబులు నింపబడతాయని చెప్పి వాటిని ఏం చేయట్లేదు. ఊరికి అవతల ఎక్కడో పెట్టుకోవాల్సినటువంటివి ఊరి మధ్యలో ఉంటున్నాయి ఈ కర్మాగారాలు. ఎవరైనా దాన్ని యాక్షన్ తీసుకుంటున్నారా? భద్రత లేదండి. ఈ రోజున ఎప్పుడు మన శరీరంలో క్యాన్సర్ ఎంటర్ అవుతుందో తెలీదు. దానికి వయసు భేదం లేదు, లింగ భేదం లేదు. నువ్వు ఎంత ఆరోగ్యవంతుడివైనా, నువ్వు ఎంత అందచందాలు కలిగినటువంటి వాడైనా, ఎంత మంచి లైఫ్ స్పాన్ లీడ్ చేస్తున్నటువంటి వ్యక్తి అయినా సరే, ఎప్పుడు మన శరీరంలో క్యాన్సర్ వస్తుందో తెలియదు, ఎప్పుడు మరణం మన జీవితంలో వెంటాడుతుందో మనకు తెలియదు. అందులో బట్టే దినములు చెడ్డవు కనుక సమయాన్ని ఏం చేయొద్దు. ఏం చేయాలి? సమయాన్ని పోనీయకుండా సద్వినియోగం చేసుకోవడం అంటే అర్థం ఏంటి? దేవుని సమయాన్ని గడుపుతున్నావా? దేవుని సువార్త ప్రకటిస్తున్నావా? దేవుని పరిచర్యలో కొనసాగుతున్నావా? దేవుని కొరకు జీవించడానికి ఇష్టపడుతున్నావా? లేకపోతే లోకములోనే జీవిస్తూ సమయాన్ని దుర్వినియోగపరుచుకుంటూ నీ సమయం అంతా కూడా చిట్ చాటింగ్ చేస్తూ, నీ సమయం అంతా కూడా మొబైల్ ఫోన్ల దగ్గర, నీ సమయం అంతా కూడా రీల్స్ చూస్తూ, నీ సమయం అంతా కూడా వ్యర్థమైనటువంటి సినిమాలు చూస్తూ సమయాన్ని వ్యర్థం చేసుకుంటున్నావా? జాగ్రత్త. సమయాన్ని పోనీయక దాన్ని ఏం చేసుకోవాలి? సద్వినియోగపరచుకోవాలి. సో ట్రై టు యూటిలైజ్ యువర్ టైమ్ ఇన్ ఏ ప్రాపర్ వే. సోమరుడు ఏం చేస్తాడంటే సమయాన్ని అలా వ్యర్థంగా గడిపేస్తుంటాడు. కానీ ప్రయోజకుడు ఏం చేస్తాడంటే సమయాన్ని సద్వినియోగపరచుకుంటాడు. చాలామంది ఈరోజున మొబైల్ ఫోన్ దగ్గర సమయాన్ని వ్యర్థం చేసుకున్నాడు. గుండెల మీద చేసుకుని చెప్పండి, నీ సమయం ఎక్కడ వృధా అవుతుంది?
నీ సమయం ఎక్కడ వేస్ట్ అవుతుంది? రోజుకు దేవదేవుడు 24 గంటలు ఇచ్చాడు. ఏమంటే ఆ 24 గంటలు ఎలా ఉపయోగిస్తున్నావు? దేవుని కోసం సమయాన్ని గడుపుతున్నావా? దేవుని పరిచర్య కోసం సమయాన్ని గడుపుతున్నావా? దేవుని ఆదివారం 2 గంటలు గడపడానికి నీకు ఎంత కష్టమైపోతుందో. కానీ లోకంలో 2 గంటలు ఊరికనే అయిపోతావు. సినిమా చూసేసి అంటావు అప్పుడే అయిపోయిందని అంటావు. మరి దేవుని సన్నిధిలో 2 గంటలు కూర్చుని అయ్యో బాబోయ్ ఎంతసేపు అంటే ఎలా వస్తావు మమ్మీ, ఎంతసేపు అక్కడ కూర్చోవాలంటే ఎలాగా? నీకేమో ఆశీర్వాదాన్ని కలిగించేటువంటి సమయాలు, ఆశీర్వాదాన్ని కలిగించే స్థలాలు ఏమో నీకు బోరును, ఆ తర్వాత నీకు ఏంటది సిరాకు. నిన్ను పాడు చేసేటువంటి స్థలాల దగ్గరికి, నిన్ను పాడు చేసేటువంటి పరిస్థితుల దగ్గరికి వెళ్ళడానికి నీకు ఉత్సాహం ఎక్కువ, ఎంతూజియాజం ఎక్కువ. ఆలోచన చేస్తున్నావా? దేవుని మందిరానికి రావటం ద్వారా నీ జీవితం కట్టబడుతుంది. ఈ మాటలు వినటం ద్వారా నీ జీవితం మార్చబడుతుంది, నీ జీవితం సరిచేయబడుతుంది. ప్రమాదకరమైన నీ జీవితము నిజంగా నీ జీవితం ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది. చీకటి బ్రతుకులు ఉన్నటువంటి నీ జీవితంలో ఈ వాక్యం నీకు వెలుగును కుమరిస్తుంది. ఇటువంటి ప్రాంతాలకు నువ్వు రావు, ఇటువంటి ప్రాంతాల్లో కూర్చోడానికి ఇష్టపడు. మా అబ్బాయి రాడండి, మరి ఎక్కడ ఉంటాడండి? సాయంకాలం ఆ తూముల మీద కూర్చుని వెళ్ళిపోయేటువంటి ఆడవాళ్ళ మీద రాళ్ళు వేస్తాడండి, అంటే కామెంట్లు చేస్తాడండి. దేవుని సన్నిధికి రాకపోతే, దేవుని సన్నిధి నీకు అది ఇష్టం అవ్వకపోతే, లోకమును ఇష్టపడుతున్నట్లయితే ఆ లోకముని నేనాటికైనా నిత్య నార్చనానికి నడిపిస్తుంది. దేవుని సన్నిధిలోకి సమయాన్ని గడపండి, సమయానికి ప్రార్థన చేయండి, దేవుని యొక్క బిడ్డలతో సహవాసాన్ని కలిగి ఉండండి. అదే రీతిగా వాక్యంతో సహవాసం చేయండి. ఎవరైతే దేవునితో సహవాసం చేస్తారో, దేవుని సన్నిధిలో ఎక్కువ సమయం గడుపుతారో దైవ ప్రత్యక్షతను వారు చూడగలుగుతారు, దేవుని యొక్క ముఖరూపాన్ని వారు చూడగలుగుతారు, దేవుని యొక్క ప్రత్యక్షతను వారు అనుభవించగలుగుతారు, దేవుని చిత్తాన్ని వారు తెలుసుకోగలుగుతారు. సమయం వచ్చినప్పుడు నిజంగా దేవాదేవుడు వారికి సహాయకరంగా ఉంటూ దేవాదేవుడు వారికి తోడుగా ఉంటాడు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. దేవుని మందిరాన్ని ప్రేమిస్తున్నావా? దేవుని తేజో మహిమ నుంచి ఉండేటువంటి ఈ ప్రాంతాన్ని ప్రేమించేటువంటి వారు దీవించబడతారని దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది. సమయమును పోనివ్వక. ఏమంటే సమయం యొక్క విలువ ఏమంటే కొంతమందికి అర్థం కావట్లా. కాబట్టి సమయాన్ని పోనివ్వకుండా సద్వినియోగపరచుకోమని దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది. ఇంకో మాట చెప్పనండి, రక్షణ పొందటానికి ఏనాడు కూడా వాయిదాలు వేయద్దు. దేవుని కార్యాలు చేయడానికి ఏనాడు కూడా వాయిదాలు వేయద్దు. దేవుని పని చేయడానికి ఏనాడు కూడా వాయిదాలు. ఈ రోజున నీకు పరిచయం చేయాలనిపిస్తుందా? చేసాయి, వాయిదాలు వేయద్దు. ఆ వాయిదాలు వేసేటువంటి తత్వము నీ జీవితంలో అపాయాన్ని కలుగు చేస్తుంది. ప్రొకాస్టినేషన్ లీడ్స్ టు గ్రేట్ ఫెయిల్యూర్. వాయిదాలు వేసేటువంటి తత్వం, రేపు అని ఎల్లుండని వాయిదాలు వేయద్దు. ఒక మంచి పని ఎప్పుడైనా చేయాలనుకుంటే స్టార్ట్ టుడే. రక్షణ పొందాలనిపించిందా? సో గెట్ సాల్వేషన్ ఫ్రమ్ ఆల్మైటీ గాడ్ టుడే. బాప్తిజం తీసుకోవాలనిపిస్తుంది, దేవుడు నిన్ను ప్రేరేపిస్తున్నాడు, డోంట్ ప్రొకాస్టినేట్. దయచేసి దాన్ని వాయిదాలు వేయద్దనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. నా ప్రియ జనాంగమా, ఈ రోజున చెప్పండి, అంత్య దినాల్లో, కడవరి దినాల్లో, భ్రష్టమైన దినాల్లో, దినములు చెడ్డవి కనుక సమయాన్ని పోనేవిక సద్వినియోగపరచుకోండి. రెండోదిగా మన జీవితాల్లో ఇంకా ఏం చేయాలంటే అక్కడ చెప్పాడు కింద వచనాల్లో, ఏమన్నాడు? అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకోవాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎలా నడుచుకోవాలంటే అజ్ఞానుల వలె కాక జ్ఞానులుగా నడుచుకోండి. జ్ఞానంతో బ్రతకండి. మీలో ఎవరికైతే జ్ఞానం కొద్దుగున్నదో వాడు దేవుడిని అడుగుని లేఖనాలు సెలవిస్తున్నాయి. నిజంగా దేవుణ్ణి జ్ఞానం అడగండి. మీలో ఎవరికైతే జ్ఞానం కొద్దుగున్నదో వాడిని ఎవరిని అడగాల? బుద్ధియు జ్ఞానము సర్వసంపదలు ఆయన గుప్తంలో ఉన్నాయి. జ్ఞానంతో బ్రతకండి. స్త్రీలారా జ్ఞానంతో కాపురం చేయండి. గుణవతి అయిన భార్య గురించి చెప్తా ఉంటాడు సామెతల గ్రంథం 30వ అధ్యాయంలో. జ్ఞానవంతురాలు తన ఇంటిని కట్టును, మూఢురాలు తన చేతులతో ఇంటిని ఓడబెరుకును. కాబట్టి జ్ఞానయుక్తంగా మన జీవితాన్ని ముందుకు నడిపించాలి. పురుషులారా జ్ఞానంతో నీ యొక్క కుటుంబాన్ని కట్టాలి, జ్ఞానంతో కుటుంబాన్ని పెంచాలి, జ్ఞానంతో పిల్లల్ని పెంచాలి. ఒకవేళ దైవిక జ్ఞానం కావాలి అనేటువంటి వారు దేవుని మందిరానికి వస్తున్నప్పుడు దేవుని సేవను అందిస్తున్న వాక్యంలో దైవిక జ్ఞానాన్ని పొందుకుంటావు. దేవుని వాక్యాన్ని చదవటం ద్వారా గొప్ప దైవిక జ్ఞానాన్ని పొందుకుంటావు. యేసు ప్రభువు చెప్తున్నారు, పాముల వలె వివేకంగా ఉండండి, పాముల వలె నిష్కపటంగా ఉండండి. పాములు ఎంత వివేకంగా ఉంటాయి, పాములు ఎంత చాకచక్యంగా, ఎంత స్పీడ్గా ఉంటాయి. ఆ త్రాచు పాముని చూడండి ఎంత ఫాస్ట్గా మూవ్ అవుతుంది, అది ఎంత తెలివిగా ఉంటుంది, ఎంత వివేకంతో ఉంటుంది. అంత మాత్రమే కాకుండా మనం ఆలోచన చేస్తే పావురం వలె నిష్కపటంగా ఉండమని చెప్పాడు. మీరు కూడా పాపానికి దూరంగా ఉంటూ తప్పించుకోండి. మీరు కూడా లోకం నుంచి ప్రత్యేకపరచబడండి. పాపం మీ ముందుకు వచ్చి నాట్యం చేస్తున్నప్పుడు దాని నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నం చేయండి. ఒక 3-4 వ్యక్తులు కలిసి మాట్లాడకుండా నీ దగ్గరకు వచ్చి వాళ్ళు ఏదో బూత్ మాటలు మాట్లాడుకుంటున్నారు, అశ్లీలమైన మాటలు మాట్లాడుకుంటే అక్కడ ఉండి ఏం చేయాలి? ఓ చెవేసేస్తావా నువ్వు? ఏం చేయాలా? అపవాహాసకులు కూర్చుండు చోటన కూర్చుండకూడదు, దుష్టుల ఆలోచన చొప్పున
మనకి అలాంటి మాటలంటే ఎంత ఇష్టమో. అలాంటి మాటలు ఎలా ఉంటాయో తెలుసండి, మన చెవిలో తేనె వేసినట్టు ఉంటుందన్నమాట. నాలుగు మీద తేనె వేసినట్టు ఉంటుంది అటువంటి మాటలు. వాళ్ళ గురించి వీళ్ళ గురించి చెప్తా ఉన్నప్పుడు ఆ మాట కలిపి ఈ మాట కలిపి చెప్తా ఉన్నప్పుడు ఎంత చెవి కోసుకొని వింటాం. దేవుని వాక్యం వింటున్నప్పుడు ఆసక్తి ఉంటుందా? విన్నవాడనేటువంటి వాడు పనిచేస్తాడు. దేవుని వాక్యాన్ని వింటున్నప్పుడు నీకు ఎలా అనిపించాలి తెలుసా? ఒక క్రొవ్వు మెదడు తింటున్నప్పుడు ఎంత ఆస్వాదిస్తావు. ఒక మటన్ బిర్యానీ చక్కగా రోస్టెడ్ మటన్ బిర్యానీ తింటున్నప్పుడు ఎంత ఆనందిస్తావు. అలాంటి ఆనందం దేవుని వాక్యాన్ని వింటున్నప్పుడు ఉందా? దేవుని వాక్యాన్ని వింటున్నప్పుడు మనకు అనిపిస్తుంది. కానీ ఒక సినిమా పాట, ఒక రికార్డింగ్ డ్యాన్స్ వేస్తుంటాడు ఆ పాట, నిజంగా ఆ పాటలు వింటున్నప్పుడు మనం ఎంత ఉత్సాహంగా ఉంటామో ఆలోచన చేద్దాం. ఎందుకు మనం దేవుని పొందలేకపోతున్నామో దేవుని లేఖలు సెలవిస్తున్నాయి. మీరు జ్ఞానంగా బ్రతకండి. ఒకవేళ జ్ఞానం లేకపోతే దేవుడిని అడగండి, దేవుడు జ్ఞానం ఇస్తాడు. పావురు వల్ల నిష్కపటంగా ఉండమన్నాడు. పావురు వల్ల ఎలా ఉండమన్నాడు? పావురం చాలా నిష్కపటంగా ఉంటుందండి. నిష్కపటమైన ప్రాణి ఏది, నిష్కపటమైనటువంటి బర్డ్ ఏది అని అంటే పావురాన్నే చూపిస్తారు. పావురము శాంతికి చిహ్నం. పావురం అట తన లైఫ్ టైంలో ఒకే పక్షితో జత కొడుతుందట. లైఫ్ టైంలో ఒకే పక్షితో జత కడుతుందట. అంటే వన్ వైఫ్ వన్ హస్బెండ్ ఎంటైర్ లైఫ్. ఒకవేళ ఆ పక్షి చనిపోయినా సరే మరలా వేరే పక్షి జోలికి వెళ్ళదట. అంత పవిత్రంగా ఉంటుంది అది, అంత పవిత్రంగా ఉంటుంది. అందుని బట్టి పావురు నిష్కపటమైనటువంటి ప్రాణి. నోవహు అనేటువంటి వ్యక్తి ఆ జలప్రళయం అయిపోయిన తదుపరి నిజంగా భూమి ఆరిందో లేదో, భూమి మీద జీవం ఉందో లేదో వేటిని పంపించాడు? మొదటే ఒక కాకిని పంపించాడు. కాకి స్వభావం ఏంటమ్మా? చచ్చిపోయినటువంటి కల్లేబరాల మీద వాలి తినేయటం కాకి యొక్క స్వభావం. కానీ పావురం ఏం చేసింది? నా యజమాడు ఇన్ని రోజులు నన్ను కాచి కాపాడి నాకు జీవాన్ని ఇచ్చి, ప్రపంచం అంతా కూడా అన్ని ప్రాణులు మరణించినాయి కానీ నన్ను సెలెక్ట్ చేసుకుని ఆయన నాకు రక్షణ ఇచ్చి నాకు బాధ్యత అప్పగిస్తే వెళ్ళి నేను వాలేది ఎక్కడా? మృత కలేబరాల మీద, మృతమైనటువంటి వాటి మీద కాదు. నా యజమాడు నోవహు ఎందుకు పంపించాడో ఆ టాస్క్ ముగించి రావాలి, ఆ బాధ్యత తీసుకుని రావాలి అని చెప్పి వెళ్ళి ఎక్స్పెక్టేషన్ తగినట్లుగానే ఒలీవ కొమ్మను తుంచుకొని వచ్చింది. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. అంటే మనం కూడా పావురం వలె ఉండాలి. అంటే దేవుడు కూడా ఎందుకు ఈ లోకానికి పంపించాడు? ఎందుకు ఈ లోకానికి దేవుడు నిన్ను పంపించాడు? దేవుడు ఎందుకు నిన్ను పిలిచాడు? దేవుడు ఎందుకు నన్ను రక్షించుకున్నాడు? దేవుడు ఎందుకు తన రక్తం చేత నిన్ను అభిషేకించాడు? ఎందుకు చెప్పండి? ఆయన పని చేస్తామని, ఆయన స్వార్థ ప్రకటిస్తామని, ఆయన కోసం జీవిస్తామని, ఆయన కోసం నడుస్తామని, ఆయన కోసం మాట్లాడతామని, ఆయన కోసం వీలైతే మన ప్రాణం కూడా అర్పిస్తామని దేవుడు నన్ను పిలిస్తే మనం పిలిచిన పిలుపును ప్రక్కన పెట్టి మన లోకంలోకి జారిపోతున్నట్లయితే నిజంగా మనం కూడా ఎలాంటి వారం? కాకుల్లాంటి వాళ్ళమే. నోవహు పంపించిన ఆ కాకి ఏం చేసింది? యజమానుడు చెప్పిన బాధ్యతను విస్మరించి, యజమానుడు చెప్పిన మాటను విస్మరించి వెళ్ళి దాని యొక్క కోరికలు తీర్చుకోవడానికి, దానికి శరీరాక్షను తీర్చుకోవడానికి ఆ మృత కలేబర మృతమైన వాటి మీద వాలింది. మనం కూడా లోకంలో మృతమైపోయినటువంటి వాటి కొరకు ఆశపడుతున్నాము. కానీ జీవాన్ని ఇచ్చేటువంటి ఒలీవ మొక్క మీద మనకు ఏమీ లేదు, ఆశలు లేవు. కాబట్టి పావురం వల్ల ఉండమని దేవుడు మాట్లాడుతున్నాడు. జ్ఞానం కలిగి నడుచుకోనండి. దైవిక జ్ఞానం పొందుకోవాలి. ఏ జ్ఞానం? దైవిక జ్ఞానాన్ని పొందుకోవాలి. అడగాలి ప్రభువుని. మూడోది మనం చేస్తే ప్రభువు చిత్తం ఏంటో గ్రహించాలి. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా ఆయనకు సమర్పించుకొనుడి. దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాద అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్ష తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. చెప్పండి, దేవుని చిత్తమేదో ఏం చేయాలా? పరీక్షను తెలుసుకోవాలి. ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన దేవుని చిత్తమేదో పరీక్షను తెలుసుకోవాలి. ఇప్పుడే ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు దేవుని చిత్తమేదో కాదో పరీక్షిస్తున్నావా? అబ్రహాము లోతుల్లో ఉన్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి భేదం ఏంటో తెలుసా? ఇద్దరు కూడా ఒకే ప్రాంతం నుంచి వచ్చారు, ఇద్దరు కూడా ఒకే ఆస్తిని కూడగట్టారు. కానీ వారి జీవితాల్లో లోతేమో వెలుచూపు ద్వారా నిర్ణయం తీసుకున్నాడు, అబ్రహాము విశ్వాసపు చూపు ద్వారా నిర్ణయం తీసుకున్నాడు. హౌ యు ఆర్ మేకింగ్ డెసిషన్స్ ఇన్ యువర్ లైఫ్? బై ఫెయిత్ ఆర్ బై టెంప్టేషన్? బై ఫెయిత్ ఆర్ అట్రాక్షన్? ఆకర్షణతో నువ్వు నిర్ణయాలు తీసుకుంటున్నావా? వెలుచూపు అన్నారు దాన్ని.
చూసింది అప్పుడే కావాలనుకోవటం, చూసిన దాన్ని కావాలనుకోవటం వెలుచూపు. చాలామంది అబ్బాయిలు అమ్మాయిలు ఉన్నారు, పెళ్ళికి వారు నిర్ణయాలు తీసుకునేటప్పుడు వెలుచూపు. పైకి చూడగానే ఏమంటే అమ్మాయి బాగుంది, అమ్మాయి ఎత్తరి, అమ్మాయి తెల్లగా ఉందని చెప్పి తెల్లగా ఉండి చేసుకుంటారు. ఆ తర్వాత జీవితం అంతా నలుపు అయిపోతుంది. చాలామంది అబ్బాయిలు ఒడ్డు పొడుగు బాగున్నాడండి, కానీ ఆ వ్యక్తి ఆత్మీయతను చూస్తున్నావా? ఆ వ్యక్తి యొక్క మారు మనసు అనుభవాన్ని చూస్తున్నావా? ఎటువంటి లక్షణాలు కలిగి ఉన్నటువంటి వాడు గమనిస్తున్నావా? దేవుని సన్నిధికి వచ్చి, ప్రభువా ఈ మ్యాచ్ నాకు వచ్చింది, ఇది నీ చిత్తమేనా? ఈ మ్యాచ్ నాకు వచ్చింది, ఇది నీ చిత్తమేనా అని దేవుని సన్నిధిలో ఏమైనా కనిపెడుతున్నావా? నువ్వు ముందంతా డిసైడ్ అయిపోయి దేవుని చిత్తమే అని చెప్పి దేవునికి ఇంక అవకాశం ఇవ్వు. నువ్వు సెలెక్ట్ చేసేస్తావు, చివరికి వచ్చి అంటావు దేవుని చిత్తమే. ఇది ఎలా జరిగితే అది దేవుని చిత్తమే. ఈరోజు బయటికి రాగానే సూర్యోదయం అయితే ఇది దేవుని చిత్తమే. వర్షాకాలంలో వర్షం కురిస్తే నువ్వు అనుకున్నది ఏమండి. కొన్ని సందర్భాల్లో మనం దేవునితో చేసుకున్న ఒడంబడికలు దేవుని చిత్తాన్ని తెలుసుకున్న విధానాలు అంటే తెలుసా? ఈరోజు సాయంకాలం 5:30 గంటలకు కరెక్ట్గా సూర్యాస్తం అయిపోతే దేవుని చిత్తమే. మరి 5:30కు సూర్యాస్తం అయిపోతే ఏమవుతుంది అంటే, నువ్వు కొన్ని నీ హృదయంలో కొన్ని పెట్టేసుకుంటావు, అది నీకు ఇష్టం. దేవుని సన్నిధికి వచ్చి ఇప్పుడు ఏమంటే అవి జరిగేలాగా నువ్వు దేవుని అడుగుతూ ఉంటావు. అవి అలాగే జరుగుతాయి న్యాచురల్గా. అప్పుడు దేవుని చిత్తమని ప్రొసీడ్ అయిపోతుంటావు. తద్వారా నష్టాన్ని చవి చూడాల్సి వస్తుంది. అబ్రహాము తన జీవితంలో విశ్వాసపు చూపు, లోతు అయితే వెలుచూపు. అందుని బట్టి లోతు ఎంత భ్రష్టుడిగా మార్చబడ్డాడంటే, ఆ సొదొమ గొమొర్రా ప్రాంతాలు నాశనం చేయబడ్డాయి. లోతు భార్య ఉప్పు స్తంభం అయిపోయింది. లోతు కుమార్తెల ద్వారా భయంకరమైన పాపం జరిగింది. He lost his property, he lost his reputation, he lost everything what he had. ఆయన పొందుకున్నదంతా కోల్పోయాడు. ఎందుకంటే డెసిషన్ని వెలుచూపు ద్వారా తీసుకున్నాడు. ఆ సొదొమ గొమొర్రాలు పైకి చూడడానికి పచ్చపచ్చగా ఉన్నాయి, నిజంగా యెహోవా తోట వలె ఉన్నాడు. సోయరు వలె ఉందట, పచ్చగా పచ్చగా ఉన్నాయి, చాలా డెవలప్మెంట్ ఏరియా అని చెప్పి వెళ్ళాడు అక్కడికి. తన ఆత్మీయత పోగొట్టుకున్నాడు. చాలా భయంకర భ్రష్టుడు అయిపోయినట్టుగా మన లోతుని గురించి మనం ధ్యానం చేస్తాం. నా ప్రియ దేవుని ఈరోజు చెప్పండి, దినములు చెడ్డవి గనుక, ఎవ్రీబడి, దినములు చెడ్డవి గనుక సమయమును పోనివ్వక, వృధాగా సమయాన్ని పాడు చేయొద్దు, సద్వినియోగం చేసుకోండి. యూటిలైజ్ యువర్ టైం ప్రాపర్లీ. యు మస్ట్ యూటిలైజ్ యువర్ టైం ప్రాపర్లీ. రెండోదిగా ఏంటి? దినములు చెడ్డవి కనుక ఒకటి సమయాన్ని పోనివ్వక సద్వినియోగం చేసుకోవాలి. రెండోది అజ్ఞానుల వలె కాక జ్ఞానులుగా నడుచుకోవాలి. మూడోది చెప్పండి, మూడోది ఏంటి? ప్రభు చిత్తాన్ని పరీక్షించాలి. నాలుగోదిగా చెప్పాడు మత్తులై ఉండకూడదని చెప్పాడు. ఐదోదిగా ఆత్మపూర్ణులై ఉండుడి. బీ ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్. మీరు ఎప్పుడైతే రక్షణ మారు మనసు పొందగానే, బాప్తిసం పొందగానే దేవుడు మీకు పరిశుద్ధాత్మను వరాన్ని ఇస్తాడు. రక్షణ కార్యం కూడా పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యమే. పరిశుద్ధాత్మ దేవుడు నీతిని గురించి, పాపాన్ని గురించి ఒప్పింపచేసేటువంటి దేవుడు ఆయన. నువ్వు రక్షణ పొందావు, బాప్తిసంలో సాక్ష్యం ఇచ్చావు, పరిశుద్ధాత్మను వరాన్ని పొందుకున్నావు. ఇంకా ప్రతిదినము కూడా నువ్వు ఆత్మచేత నింపబడుతుండాలి. ఎప్పుడు ఒక వ్యక్తి ఆత్మచేత నింపబడతాడంటే, ఒక స్త్రీ ఎప్పుడు ఆత్మచేత నింపబడుతుందంటే దేవునితో సహవాసం చేసినప్పుడు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. నిజంగా మరియా పరిశుద్ధాత్మ ద్వారా గర్భం దాల్చింది, పరిశుద్ధాత్మ చేత నిండుకొన్నది. ఎందుకు తెలుసా? మరియా దేవునితో సహవాసం చేసింది. మరియా దేవుని సన్నిధిలో సమయాన్ని గడిపింది. మరియా దేవునితో సహవాసం చేసింది కాబట్టి దేవునితో సహవాసం చేసేటువంటి వారికి మాత్రమే దేవుని ప్రత్యక్షతలు, దేవుని ఆత్మ కొనమ్మరింపు దిగొస్తుంది. నువ్వు సినిమా హాల్కి వెళ్తూ, రకరకాల భయంకరమైన ప్రాంతాల్లోకి వెళ్తూ నింపండి అయ్యా నీ ఆత్మ చేత అంటే నువ్వు నింపబడేటువంటిది ఆ యొక్క సాంగుల చేత నింపబడతావు తప్పించి, ఆ ఐటమ్ సాంగుల చేత నింపబడతావు తప్పించి నీ హృదయం ఆ దేవుని వాక్యంతోనో దేవుని ఆత్మ చేత నింపబడదు. యూ కెనాట్ క్లైమ్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ వెన్ యు ఆర్ స్టాండింగ్ ఇన్ సినిమా హాల్. నువ్వు సినిమా హాల్లోనూ వ్యర్థమైన స్థలాల్లో ఉండి, లార్డ్ ఫిల్ మీ లార్డ్ విత్ దై స్పిరిట్, లార్డ్ నీ ఆత్మ చేత నన్ను నింపండి. యూ కెనాట్ ఎక్స్పెక్ట్ టు బి ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్ వెన్ యు ఆర్ ఇన్ బ్యాడ్ ప్లేసెస్. దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు దేవుని ఆత్మ చేత నింపబడతావు. దేవుని వాక్యాన్ని వింటున్నప్పుడు యూ క్యాన్ బి ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్. దేవుని ఆత్మ చేత నింపబడుతున్నావు. నా ఆత్మ కానటువంటి వాడు, నా ఆత్మ లేనటువంటి వాడు నా వాడు కాదన్నాడు. ఇఫ్ యు ఆర్ నాట్ బిలాంగ్స్ టు గాడ్, ఇఫ్ యు ఆర్ నాట్ ఫిల్డ్ విత్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్, యూ ఆర్ నాట్ బిలాంగ్స్ టు ద ఆల్మైటీ గాడ్. దేవునికి నువ్వు సంబంధించిన వాడు కాదు, నా ఆత్మ కలిగినటువంటి వాడే నా వాడు అంటున్నాడు. కాబట్టి ఆత్మ చేత నింపబడండి.
మీరు దేవుని వాక్యాన్ని ప్రతిదినం చదువుతున్నప్పుడు దేవుని ఆత్మచేత నింపబడగలుగుతారు. ప్రతిదినము దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుని ఆత్మచేత నింపబడగలుగుతారు. మీ సాక్ష్యాన్ని కాపాడుకుంటున్నప్పుడు, 10 మందిలో ఉన్నప్పుడు నీ సాక్ష్యాన్ని కాపాడుకుంటున్నప్పుడు, ఒంటరిగా ఉన్నప్పుడు నీ మైండ్ని, 10 మంది ఉన్నప్పుడు నీ యొక్క నోటిని కాచుకునేటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు దేవుని ఆత్మ నీలో ఉంటుంది. ఈరోజు మన జీవితాల్లో 10 మంది ఉన్నప్పుడు రకరకాలుగా మాట్లాడేస్తున్నాం. అవకాశం దొరికింది కదా అని చెప్పి మనం అనేకమైన మాటలు మాట్లాడేస్తున్నాం. 10 మంది ఉన్నప్పుడు నీ నోటిని కాచుకో, ఒంటరిగా ఉన్నప్పుడు నీ తలంపులను కాచుకో. యవనస్తులారా, ఒంటరిగా ఉన్నప్పుడు ఏం తలొస్తున్నావు? ఒంటరిగా ఉన్నప్పుడు ఏం ఆలోచన చేస్తున్నావు? ఒంటరిగా ఉన్నప్పుడు ఏం తలొస్తున్నావు? అందుని బట్టి బీ గాడ్ యువర్ మైండ్ వెన్ యు ఆర్ అలోన్. వెన్ యు ఆర్ అలోన్, బీ గాడ్. నీ యొక్క తలంపుల్ని కావలి కాసుకో. 10 మంది ఉన్నప్పుడు నీ నోటిని కావలి కాసుకో. సాక్షి జీవితాన్ని కాపాడుకుంటున్నప్పుడు, సహవాసం కలిగి ఉంటున్నప్పుడు, దేవుని స్వార్థ ప్రకటిస్తున్నప్పుడు, దేవుని ఆరాధిస్తూ ఉన్నప్పుడు, దేవునిలో ప్రార్థిస్తున్నప్పుడు దేవుని ఆత్మచేతను నింపబడతావు. ఆత్మపూర్ణులై ఉండేది. అంచె దినాల్లో, కడవరి దినాల్లో, అపాయకరమైన దినాల్లో జనములు చెడ్డవు కనుక చెప్పండి. 4 ప్రాముఖ్యమైన విషయాలు. ఒకటేంటి? సమయమును పోనివ్వక సద్వినియోగం చేసుకోనండి. రెండోదిగా అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకోనండి. ఆ తర్వాత దేవుని చిత్తం మీద వెలుచూపు కాక విశ్వాసపు చూపుతో దేవుని యొక్క చిత్తాన్ని పరీక్షించి తెలుసుకోండి. 4వదిగా ఆత్మపూర్ణులై ఉండండి. బీ ఫిల్డ్ విత్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. ప్రతి దినం కూడా ఆత్మచేత నింపబడండి. మీ జీవితాలని 2025 విల్ బి ఎ బ్లెస్సింగ్ ఇయర్ ఇఫ్ యూ క్యాన్ ఫాలో దీస్ ప్రిన్సిపల్స్. ఈ 4 ప్రిన్సిపల్స్ మీరు ఫాలో అయితే కనుక మీ యొక్క 2025 బ్లెస్సింగ్ ఉంటుంది. ఒకవేళ 2024లో ఫెయిల్యూర్స్ ఉన్నాయా? 2024లో కన్నీరు ఉందా? 2024లో వేదన ఉందా? 2024లో ఓటమి ఉందా? 2024లో సరిగ్గా దేవుని ఆరాధించలేకపోయావా? 2024లో దేవునితో సరిగ్గా నడవలేకపోయావా? ఫెయిల్యూర్సా? మాటికి పాపానికి పడిపోతూ, పాపానికి, సాతానికి, శరీరానికి, లోకానికి లొంగిపోతూ దేవుని అవమానపరిచేటువంటి వ్యక్తిగా ఉన్నావా? ప్లీజ్ డూ ఫాలో దిస్ 4 ప్రిన్సిపల్స్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో ఈ 4 ఉన్నతమైన స్థానం నడుపుతాయి. నీ ఆర్థికమైనటువంటి పరిస్థితుల నుంచి దేవుడు విడుదల చేయటం మాత్రమే కాకుండా అనేక మందికి ఇచ్చేటువంటి వారిగా ప్రభువు చేస్తాడు. క్లోజ్.